తర్వాత కర్మ అని, అకర్మ అని, వికర్మ అని భేద దృష్టి పనిచేస్తోంది. సో ఇది చేసేది అంటే ఏంటి? కర్మ అంటే విహిత కర్మ, నువ్వు చేయవలసిన పని, నువ్వు చేయాల్సిన డ్యూటీ చేసేది అది కర్మ. అంటే భగవద్గీతలోవే ఇవి చిన్నగా చెప్పి వదిలేస్తున్నాడు. తర్వాత వికర్మ అంటే విహిత కర్మ చేయడంలో దానిలో లోపం ఏదైతే ఉందో అది వికర్మ. తర్వాత అకర్మ అంటే నిషిద్ధ కర్మ, నువ్వు చేయకూడదు. సో ఈ విధమైన భేదాలు మనకు కలిగిస్తుంది ఇది మన మనసు. కానీ పరమాత్మ దృష్టిలో ఈ మూడు లేవు. ఎందుకని? అసలు మంచి లేదు, చెడు లేదు, అన్నీ ఏ టైం ప్రకారం జరగాల్సిన ఆ టైంకి జరుగుతున్నాయి. ఇందులో మంచి చెడు ఎక్కడుంది ప్రస్తావన? పరమాత్మగా భేదబుద్ధి లేదు కనుక ఆయన యందు అన్నీ సమానమే. మనకి భేదబుద్ధి అనేది ఒరిజినల్గా బై బర్త్ మన అందరికీ ఉన్నది కాబట్టి చూసిన దాంట్లో కనపడిన దాంట్లో తప్పు వెతకడం, అది మంచిది కాదు, ఈ చెడ్డది, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, ఇటువంటి భావాలన్నీ మన మనసులో వస్తున్నాయి. కాబట్టి మనసే మూల కారణం, ఇది మనం తెలుసుకోవాల్సింది.